అతి గొప్పదైనటువంటి హరిహరులు ఇద్దరు కూడా పూజింపబడేటువంటి పవిత్ర మాసం కార్తీక మాసం. కార్తీక మాసం అనే పేరు పౌర్ణమి వేళ చంద్రుడు కృత్తికా నక్షత్రంలో అగ్ని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి అగ్నిస్వరూపమైనటువంటి ఆ జ్యోతులను ఈ మాసంలో వెలిగిస్తే ఆ యొక్క హరిహరులు ఇద్దరు కూడా మనం పొందలేకున్నా కూడా భగవంతుడు ఏ సమయాన్ని నిర్ణయిస్తాడు. ఎందుకంటే కార్తీక మాసంలో రాత్రి పూట జ్యోతులు వెలగడం అంటే ఆ శివుడికి చాలా ఇష్టం. అందుకే చీకటి అంటేనే ఆయనకు చాలా ఇష్టం అట. అందుకే ఆయన ఉండేది అడవులలో, అరణ్యాల్లో, పర్వతాలలో, చీకటి గుహల్లో ఉంటాడు తపస్సు చేస్తుంది. అందుకే ఇప్పటిదాకా చీకటి ఉంది. ఆ జ్యోతులు దీపాలు వెలిగించిన తర్వాతే ఆ వెలుగులన్నీ వచ్చాయి. అంటే ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రణో దేవి సరస్వతీ వాచేభిర్వాదిదేవతే లీనామవిక్రమతోః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే రుద్రవత్నై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యై చ విద్మహే విష్ణువత్నై చ ధీమహి వేదాత్మనాయ విద్మహే సువర్ణగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. తన్నో వాగ్దేవి ప్రచోదయాత్. వీరనారాయణాయ విద్మహే విరాట్ పురుషాయ ధీమహి వాస్తు పురుషా నమస్తేస్తు భూషయాన ప్రభోః. ఇది మమ గృహే ధనధాన్యాదు సమస్త పాదములకు వందనము తండ్రి. అంటే అది మనం చేసినట్లు కాదు, అది భగవంతుని కృప, ఆయన అనుగ్రహం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి నిర్విఘ్నముగా భగవంతుని కార్యక్రమం కాబట్టి ఎటువంటి ఆటంకం జరగదు. ఎందుకంటే మనస్సు నిండా భక్తి శ్రద్ధలు ఉంటే అది ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఆ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగానే జరుగుతుంది. రాత్రైనా పగలైనా అది నిండు మనసుతో చేస్తే అది భగవంతునికి సంతృప్తిగా చెందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నీ అనుగ్రహంతో జరిపించుతండి అని ఆయన ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆస్వాదించుకోండి. మాభ్యో అస్మద్గురుదేవతాభ్యో నమో నమః. అతః నేత్రాశమ్యః నేత్రాశమ్యః ఓం విశ్వకర్మణే స్వాహా. ఓం సనాతనాయ స్వాహా. ఓం జగన్మాయ స్వాహా. ఓం బ్రహ్మణే నమో అచ్యుతాయ నమో సూర్యపారకాః. ఏతేషాం కృతేన బ్రహ్మకర్మా సమారభే. ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోం బ్రహ్మభూర్భువస్సురోం. అతః విశేష సంకల్పః. शुभेभ्याम शुभे श्रवणे मुहूर्ते श्रीमन्महावीरस्य भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण विभागे श्रीशैलस्य वायुव्यप्रदेशे गंगा गोदावर्योः मध्यप्रदेशे अस्मिन् तेलंगानाराष्ट्रायाम् इति जगित्यालजिल्लायां धर्मपुरीमण्डले धर्मपुरी ग्रामसन्निधौ महोत्सव मण्डपसन्निधौ प्रत्येकाः इति सर्वतो भद्रमण्डपसहित सर्वदेवता पूजा मण्डपसन्निधौ समस्तदेवता सकलविरान्मुखोद्भवस्य विश्वब्राह्मणसङ्घो अस्मिन् वर्तमान व्यावहारिका साम्प्रवाणिनाः स्वस्ति स्त्रीः शोभकृतनाम संवत्सरेः इति दक्षिणायन पुण्यकालेः शरदृतोः मासेः इति प्रत्येक कार्तिक मासेः बौद्धपक्षेः त्रयोदशी शुभतिथ्युक्ताः वासरेति शुभ मुहूर्त काले प्रत्येक भानुवासरे यजमान्यस्याः प्रदोषोदयस्याः गोत्रोद्भवस्य विश्वकर्म वंशे जातस्याः वामदेव ब्रह्मर्षि गोत्रोद्भवस्य चिदन्रोज लक्ष्मीनारायणाचार्य नामधेयस्य मोहन चारणामधे संब्रह्मपत्नी
नागमहाराणाम्यं पुत्रस्यां महेशानां देस्यां लावण्यानाम्यं नागचैतन्यां देस्याः మొదటి రోజు సంకల్పించినటువంటి సంకల్పమే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడట. కాబట్టి ఈ మొదటి రోజు ప్రారంభంలో ఆయన ఆనందంగా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. కాబట్టి అందరి గోత్రున్న వాడు ఈ ప్రదోష సమయంలో, ఇటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఇక్కడ ఎట్లా కూర్చున్నారు ఆనందంగా, అట్లా కైలాసంలో కూడా కూర్చొని ఉంటారట. ఎవరెవరు ఈ రోజు మా సేవ చేస్తున్నారు అని ఆ పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి సాక్షి గణపతే, ఆయన అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. శ్రీశైలంలో ఉంటాడు, కాశీలో ఉంటాడు. అక్షయం బహు కాశీ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లిది సద్గుణాన్విత శాంభవి అని అంటారు కదా. సాక్షి గణపతి ఉంటారు కదా, ఆయన లిస్టు రాస్తాడు ఎవరెవరు ఈ రోజు పార్వతీ పరమేశ్వరుడు సేవలో పాల్గొన్నారు అనేటువంటిది. కాబట్టి ఆ సేవలో పాల్గొన్నటువంటి ప్రశాంతంగా కూర్చొని ఆ జ్యోతుల వెలుగులో కైలాసంలో ఇద్దరు ఆ సేవలు అందుకుంటూ ఉంటారు. ఎవరెవరు సేవ చేస్తున్నారని చూస్తూ ఉంటారట. కాబట్టి అందరం కూడా ఈ రోజు సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ధర్మపత్ని సమేతస్య భార్య పేరు, పిల్లల పేరు, అందరి పేరు, కుటుంబంలో ఉన్నటువంటి అందరి పేరును కూడా ఒకసారి ఎక్కడున్న వాళ్ళకన్నే వాళ్ళ పేరును అనుకోండి. యజమాన్యస్య సదాంధవస్య పుణ్యమాస శుభ సందర్భే మాస తిష్ట స్థిర నివాస సిద్ధ్యర్థం గ్రామ రాష్ట్రాభి వృద్ధ్యర్థం దేశ అభివృద్ధి మారీజ్వర సమస్త దోషపీడ పరిహార సిద్ధ్యర్థం సమస్త చోరబాధ అగ్నిబాధ వ్యాదోష సిద్ధ్యర్థం సర్వ కార్యేషు విజయ పరంపర అభివృద్ధి అర్థం కార్తీక మాస శుభ సందర్భే ప్రత్యేక పార్వతీ పరమేశ్వర కళ్యాణ అఖండ జ్యోతి ప్రజ్వలన సర్వతో భద్రమండప సహిత సర్వదేవత ఆరాధన అంకుర ఆరోపణ మంత్రపుష్ప సహిత సర్వదేవత పూజ. మా యొక్క కుటుంబంలో అందరి క్షేమ ధైర్య వీర్య విజయాలతో మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలని, ఒక మా కుటుంబమే కాకుండా భగవంతుని కళ్యాణం అనేటువంటిది ఏ ఒక్కరి కోసమో కాకుండా లోక కళ్యాణం, వచ్చిన వారైనా రాని వారైనా అందరినీ సమానంగానే మనం చూడాలి. కాబట్టి భగవంతుని దృష్టిలో అయ్యో వీళ్ళు వచ్చారు వీళ్ళు రాలేదు, కలుషం నీటిలో అక్షతలు పసుపు కుంకుమ చక్కెర ఓం పవిత్రే ప్రసిద్ధతే ఉక్తైర్యజ్ఞేశ్వరతా పోవాయం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణాపావస్వాపోర్ణమాపోర్ణవామ సమరాణామ విరాణామ సర్వామ సంతా విశ్వభో జ్యోతి కృష్ణభజో విశ్వామ సత్యమాప సర్వా దేవతా భూర్భో శ్రవ దేవం ఆత్మానిత్య సంప్రోక్షమీ పైనల్కోండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరే విశ్వకర్మాణం సబాహ్యాభ్యంతరశుద్ధి మంత్రేణః శుచిని. ఈ కార్తీక మాస ప్రదోష వేళ ఆయన ఆవిష్కరణ చాలా గొప్పది. కాబట్టి ఇంకెవరున్నా కూడా మన బంధువులు మిత్రులు విశ్వ అందరూ కూడా ఎవరున్నా కూడా అందరికీ చెప్పండి. అక్కడికి మనం కొద్దిసేపట్లోనే వెళ్తాం. గణపతి పూజ చేసుకొని అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి అక్కడ యజమాన్యస్య ప్రీత్యర్థమితి శుభముహూర్తకాలే ప్రత్యేకాః స్థిరో భవ నక్షత్రమే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గృహో ఇది పుష్పేణ ఆవాహ్య. కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, విఘ్నములు లేకుండా, జీవితంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేవాడు గణపతి. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఎందుకంటే ఒక పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయాలంటే ఆ విగ్రహాలను తీసుకుని వచ్చి ఏ భగవంతుని సేవ చేయాలన్నా కూడా అది గ్రామం అంతా కలిస్తే తప్ప జరగదు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని, అందుకే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాకే చేయిస్తున్నందుకు ఎటువంటి విఘ్నములు లేకుండా నిర్వహణ కార్యక్రమంలో 2 రోజులు చేసే ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఆది గణాధిపతిని పూజించడం జరుగుతుంది. అక్షతలు పుష్పం పెట్టి నమస్కరించి పట్టుకోండి. ఓం పట్టుకోండి. ఓం నవలిం నవామహే కవిం కవేన ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదయస్య రసాదనం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతే నమో వ్రాతపతే నమః ప్రపతపతే నమస్తే స్వరంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశే శివసువాయ శ్రీ వరదమూర్తయ నమో నమః. గం గణపతి నమః గ్లాం క్లీం గ్లూం గ్లైం గ్రహ గణేశాయ నమః. శ్రీ గణేశ గణపతి గణాధిపతి దేవతాభ్యో నమః. ప్రత్యేక ధ్యాయామి ఆ గణపతి ధ్యాయామి ధ్యాన నమస్కారం సమర్పయేః. ఆవాహయామి ఆసనం సమర్పయేః. అస్తయోః అస్తయోః అర్ఘ్యం సమర్పయేః. పాదయోః పాద్యం సమర్పయేః. శుద్ధ ఆచమనీయం సమర్పయేః. శుద్ధోదక స్నానమాపోష్టామయో భూతానభూర్జదాతనః మహేరణాయ శక్త్యా యోస్తమర్సవాదన స్మారకమాంభో యస్య క్షయాయమదాపోజదాతనః శుద్ధోదక స్నానం సమర్పయేః.
మధుచంద్రావర్తవేణోరణ్యని విశ్వాన్ ప్రదినో దేవ సోమ వస్త్రాయుం పెట్టేసి ఓం యజ్ఞో భవేదం పరమం పవిత్రం ప్రజాపతిరేస్సాకం ప్రస్తాతో ఆయుష్యమగ్రం ప్రకృతి శ్రీగంధాంతరయామి హరిద్రాచూర్ణం సర్వకుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానితం మహాదేవతుకుందాస్యాం సుందరాః కుంకుమాచూర్ణం స్వప్రవేః అతః పుష్పై పూజన అక్షతలు పుష్పాలు పట్టుకొని నమః నమః గణపతి దగ్గర వేసుకున్నాడు. నమః ఓం సుముఖాయ నమః ఓం జగద్రక్షాయ నమః ఓం విరాట్రూపాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం చకారకారక్షాయ నమః ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం విఘ్ననివారకాయ నమః ఓం పంచవక్రాయ నమః ఓం విరామయాయ నమః బృహన్మంగళం దీపం ప్రయోజనప్రాతః భక్త్యాదికం ప్రేచ దేవాయ विराट रूपो जगन्मयः ज्योतिर्मयो गणाध्यक्ष बालचंद्रो जगद्गुरुः प्रपंचकारकः दीक्षसूरचंद्राग्निलोचनः स्वामयः सर्वाभिष्टमनोलोके सर्वकार्याग्रपूजितः षोडशैतानामानि पठेत्सुनियादपि विद्यारम्भे संग्रामे सर्वकार्येषु विघ्नस्य न धायते यजमान्यस्य అందరూ కూడా అనుకోండి మమ విద్య ఆరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః తస్య న జాయతే. విద్యలో మేము చేసే వృత్తులలో వ్యాపారాలలో ఇంకొంత సవితారమాతుషమం యజ్ఞ మశ్రుణ వృత్వదేపాంతమాపం పాపకర్మాణం పాపాత్మోపసముద్రాయ మామకవయా దేవ శరణాగతవత్సరణ్యదా శరణతోయవ తస్మాత్ కార్యం రక్ష రక్ష గణాధిప ఆది గణాధిప దేవతాభిర్మః అక్షదాన్ సర్వాత్మనాపనః నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి దేవతాః వరప్రసాదం శిరసా గృణామి. ఆ గణపతి దగ్గర పడ్డటువంటి ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి వైశ్వర్యం భవతి శతమిశతం దీర్ఘమాయుః. గణాధిపతి వరప్రసాదం శిరసా శుభం భవతు. జై బలో గజానన మహారాజ్ కీ జై. అందరూ సహకరిస్తే అందరం తలా ఒక చేసి అందరం సహకరిస్తే అన్ని అందేటి. కానీ ఓ 10 మంది అందరూ ఎంత చేసినా కూడా భగవంతుని సేవ అంటే ఒక వస్తువు దొరుకుతుంది అంటే అది ఎవరిని అనాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఏ సమయానికి జరిపించుకోవాలో భగవంతుడు ఆ సమయానికి జరుగుతుంది. కాబట్టి కాస్త సమయానుభావం వల్ల కాస్త ఆలస్యమైంది కాబట్టి వాటన్నిటిని కూడా రేపటి రోజున వసంతోత్సవాల్లో ఆ హారతులన్నీ ఇద్దాం. మనం తెచ్చింది ఏ కార్యక్రమాన్ని కూడా ఇంట్లో ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని ఆపేది ప్రతిదాన్ని చేయడమే. కాబట్టి సంపూర్ణంగా దేన్ని వదిలిపెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాసి పెట్టామంటే కాంప్లిమెంట్లో ప్రతి ఒక్కదాన్ని నిండుగా చేయడం. ఆ పచ్చని పందిర్లన్నీ రేపు ఉదయం వేద్దాం.
కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయడమే, కాస్త అటు ఇటు అయినా కూడా. కానీ దాన్ని అటు ఇటుగా చేయకుండా మనం ఒక సంకల్పం అనుకున్నామంటే దాన్ని తప్పకుండా చేయాలి. అందరం కూడా చేతు తలా ఒక చెయ్యి రాను రాను ఇంతకు వైభవంగా మనందరం కూడా కలిసి కృషిగా ఆ కార్యక్రమాన్ని ఆ యొక్క సమయానుసారంగా చేద్దాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముందుగా బ్రహ్మజ్యోతులను ఆ అఖండ జ్యోతి ప్రజ్వలనం కరిశోమ సునీతే పునరస్మా సుప్రాణ వినోదీ భోగం జోపస్యమ సూర్యవచనోదయమయాన సుత్తమతవై ప్రణమనానగాస్వ అఖండ జ్యోతి దేవతాభ్యోణం జ్యోతిరార్తన దీపో హర్తమే పాపం సదా దీపం నమోస్తుతి. కార్తీక మాసమున అఖండ జ్యోతిని వెలిగిస్తే మరి చూడవచ్చుంట అవసరామృతమః నివేదనం సర్వ సత్యం కర్తేన పరిచించామి అమృతమస్తమృతోపసరసే మహా నివేదనం సమర్పయామి సకలాభీష్ట సిద్ధిరస్తు. జ్యోతి అనేటువంటిది దివ్యమైనటువంటి అఖండ జ్యోతి 2 రోజులు కూడా ద్వయాత్మికంగా జరిగే అర్ధ గంటలో అయిపోతుంది. श्री पार्वती परमेश्वर स्वामी कार्तिक मास शिवरात्रि पर्वदिन समये पार्वती परमेश्वर कल्याणांगत्वेन प्रथमः नूतन पंचलोह विग्रह श्री गुरुभ्यो नमः। हरि ओम तच्चं ज्योरा रुणीमहे गातुं जन्नाय गातुं जन्नवये दैवी स्वस्तिरस्तुरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपादो सभूमिं विश्वतोमुखाः तद्यतिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्चलव्यं उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति परमेश्वर देवता विग्रहाविष्करणं ओम पातालनवस्थलान्त भवन ब्रह्माण्डमाविस्फुरज्योतिस्फाटिकलिङ्गबल सत्पूर्णेन्दोऽन्तामुदये अस्तोकाप्रथमेकवर्षं रुद्राणि वाकाञ्चपं जायः दिवसदेवद्रुपं विप्रोविशञ्चमं ब्रह्मान्तकायत्रकाग्निकालाय कालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय महादेवे च विद्महे रुद्रवन्दनो गौरीं प्रचोदयातु। श्री पार्वती परमेश्वर स्वामी देवता नूतन विग्रहाविष्करण काले प्रत्येक त्यायाम नमस्कारं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि इति शुभमुहूर्तकाले प्रत्येकाः त्रयं भजामहे सुगतम मयादितं महादेव तुभ्यं दास्यामि सुन्दराः सर्वे देवताभ्यो कुङ्कुमाचूर्णं समर्पयामि नानाविध परिमल नाशास ज्योतिं सदर्शयामि साध्यं दिवर्ति समिक्तं वैरिणायोत्तमं भक्त्यादिकं प्रेक्षामि देवाय परमात्मने त्रायमान् नरकात् घोर दिव्य ज्योतिर्नमोस्तुते समस्ताः बलिहरणाख्य पुष्टिं पुष्पदात् कामोरामि मयि पुष्टिं पुष्टिपत्रदात् सकलाभीष्ट सिद्धिरस्तुः बलिहरणाख्यं कर्मकर्षणो हिरगौरी भामदाय चण्डिकामातंगी ओम राम ह्रीं शक्तिकार्य चित्रपरमते प्रलयकाला प्रजनापताप जनंजलि कवसंभूता प्रकटप्रदान भूतप्रकटचन्द्र शाद्रिढाग्नि प्रदान ब्रह्मग्रपदन ब्रह्मराक्षमन मारिक्रमन चोरप्रदन हि आगच्छ नमोदे प्रवेश प्रवेश स्पुर सत्यं कथे कथे व्याघ्रमुख बंधनं सर्पमुख बंधनं राजमुख बंधनं नारीमुख बंधनं सभामुख बंधनं शत्रुमुख बंधनं लंका प्रसामुखमे वशमाने वशमासी नामाकर्षाक शत्रुमर्दे मारे मारे चूर्णे चूर्णे के रामचंद्राग् मम कार्य सामान्यस्य कार्यसिद्धिं समस्ताः इति धर्मपुरी ग्राम ओम पराशक्ति परमाक्षरी चंडपालिनी गोस्मनिं परब्रह्माण्डवासिनी मोढ्याल प्रवास वेहि पीठे महापीठे ऐं ह्रीं क्लीं सर्वकार्यासनो योगियोगुण त्रिपदे त्रिक्षणति पादे त्रिकोणवास भयपालादि कडक्ष कृति पुल्ली श्री शून्य शब्द स्पर्शक चोर सर्पसिंह व्याघ्र
शनकाद निवारणे पुत्रपुत्रपुराजिक द्विहायक त्रियायक चतुर्क पांचरात्रक पक्षक मास संवत्सरिक जरानाशनाय एकाक्षर द्वियाक्षर त्रियाक्षर चतुराक्षरी कालमुद्रानिवारण वंदे वंदे ग्रासे ग्रासोड्या प्रथमामग्र प्रसाद चालं देवता गुरुपुत्र प्रसादेन देवी तत्प्रसादं गुरु गुरु पादशूल नेत्रशूल उदरशूल सर्वशूलाना सर्वरोगानि कुरुते कृत सर्वशपररा सर्वरोगानि कुरुते कृत निद्रामणि निद्रामणि भयं गुरु मां रकामेश्वरी महाशक्ति जडादान जडाग्नं प्रबोधराल भलं वचनाल प्रतपणतल कदेविगजो तरियत बलबल नक्षत्राल जगत माట్లాడి ధర్మ చంద్ర మాట్లాడగలదాని వచనం మహోద్ నాగసుక్న గురు పరమార్థ పరతప్రద నామారమిత సామ జగదంబారి దేవతా బ్రహ్మ సమస్త దోష కండ దోష ఉపమృత దోష పరిహాసిత విగ్రహ ఆవిష్కరణ కాలే బహిర్నాగం ధర్మకైషేయం ఏ భూతాః రచనం నివాససురసేభ్యో హరిమై పుష్ణాం తిష్టాంతి లోక కళ్యాణార్థం కళ్యాణ సిద్ధ్యర్థం ప్రత్యేక విగ్రహావిష్కరణం కరిష్యే జై బోలో గజానన మహారాజ్ కి జై మాతా కి శ్రీ శ్రీ పార్వతీ పరమేశ్వర భగవాన్ కి పార్వతీ పరమేశ్వర భగవాన్ కి మహేశ్వర భగవాన్ కి जगदम्बेश्वर भगवान की गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं
చూతమురారండి. శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు
పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆ రుద్ర చుక్క వచ్చి బొగ్గన చుక్కైనది ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ కళ్యాణం సామవేదం గారి రచన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. త్రిపురధనుజాంతకుడు అపురూపమౌవరుడు, త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌవధువు. గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి, నాదగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. నాగగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. గౌరి గళమున కాళి కట్టె సర్వేశుడు, మొరస సురదుందుభులు ముచ్చటలు విరిసి. ఆది దంపతులు ఆర్య మహాదేవులు, నిత్య నూతనులు మన నిండు దైవములు. నిత్య నూతనులు మన నిండు దైవములు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన.
నిఖిల జనగణము నివాళించగా సకల భువనములు సంతసించగా నిఖిల జనగణము నివాళించగా శబ్దార్థములే సంగమించగా శబ్దార్థములే సంగమించగా అర్ధనరీశ్వరమతిశయించగా ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది జగద్హితార్థము జరుగుచున్నది శోభస్కరము శుభకరమైనది జగద్హితార్థము జరుగుచున్నది శోభస్కరము శుభకరమైనది పరికించు సకల భక్త శ్రేణికి వరప్రసాదము పంచుచున్నది ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠు
కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే
त्वं जीव शरदां शतम् పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతి కళ్యాణం సామవేదం గారి రచన. పార్వతీ పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. త్రిపురధనుజాంతకుడు అపురూపమౌవరుడు. త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌ వధువు. గోత్ర గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి. నాదగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. నాగగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన.
గౌరి గళమున తాళి కట్టె సర్వేశుడు మొరసెసుర దుందుభులు ముచ్చటలు విరిసి ఆది దంపతులు ఆర్య మహాదేవులు నిత్య నూతనులు మన నిండు దైవములు నిత్య నూతనులు మన నిండు దైవములు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన. శివ నీలకంఠ శివ నీలకంఠ ఓం ఓం నీలకంఠ ఓం నీలకంఠ కరణ కంఠుడ గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుల పులి చర్మాంబరదుడు గద చర్మాంబరదుడు తండ్రి రాజన్న నీ కళ్యాణ వైభవం చూడరావయ్యా. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా శివుడు పార్వదేవి పెళ్లిల నాడు దేవత శోభానమే దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా దేవన దేవతల పెళ్లిల నాడు దేవత కళ్యాణమే. పచ్చలు కొట్టిరి పందిరేసిరి నిమ్మలు కొట్టిరి నీడలందిరి అంశలు పచ్చలు రామశిలకలు అందమైన పందిరి కింద దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా శివుడు పార్వదేవి పెళ్లిల నాడు దేవత శోభానమే. వారం నాడు సోమవారం నాడు సంపుతో లగ్నాలు నిట్టేడు పూజలు నీ సేవ ఎద్దుము. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా శ్రీశైల మల్లన్న పెళ్లిల నాడు దేవత శోభానమే. చెలో కాత మామిడి కింద కంకణాలు వయ్యంగా పూత మామిడి కింద పుస్తేలు గట్టంగా తల్లి మామిడి కింద తలవాలు ఓసిరి పెద్దలందరచ్చి పెళ్లిళ్ళు చేసిరి. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా యములడ రాజన్న పెళ్లిల నాడు దేవత శోభానమే. వారే అష్టాన కంకణం నష్టభాషింగం పక్కన పార్వతి కొప్పున గంగమ్మ రిక్కల శూలం సక్కని జంగమ్మ. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా బుగ్గరాజన్న పెళ్లిల నాడు దేవత శోభానమే. ఆరు గొట్లానే ఎలచ్చిరి 3 గొట్లానే 3 లచ్చిరి 70 గొట్ల దేవతలచ్చిరి అంతలింగాలు రానవచ్చిరి. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా కాశీ విశ్వనాథ పెళ్లిల నాడు దేవత శోభానమే. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా శివుడు పార్వదేవి పెళ్లిల నాడు దేవత శోభానమే. దేవత కళ్యాణమే శివ శివ దేవత వైభోగమే నా దేవన దేవతల పెళ్లిల నాడు దేవత కళ్యాణమే. నా శివుడు పార్వదేవి పెళ్లిల నాడు దేవత శోభానమే నా దేవన దేవతల పెళ్లిల నాడు దేవత కళ్యాణమే.
శుభకరమైనది పరికించు సకల భక్త శ్రేణికి వరప్రసాదము పంచుచున్నది. ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము. ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము. కళ్యాణప్రదము కళ్యాణప్రదము. కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు. శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు. శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి. ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం. ఆది దంపతుల కళ్యాణం
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా.
శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతి కళ్యాణం సామవేదం గారి రచన. పార్వతి పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన త్రిపురదను జాంతకుడు అపురూపమౌవరుడు త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌవధువు గోత్ర గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి నాదగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు నాదగోత్రజుడాయ నట పెండి కొడుకు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన గౌరి గళమున తాళి కట్టె సర్వేశుడు మొరస సురదుందుభులు ముచ్చటలు విరిసి ఆది దంపతులు ఆర్యా మహాదేవులు నిత్య నూతనులు మన నిండు దైవములు నిత్య నూతనులు మన నిండు దైవములు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన 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 ఆది దంపతులకు
జనగణము నివాళించగా సకల భువనములు సంతసించగా నిఖిల జనగణము నివాళించగా శబ్దార్థములే సంగమించగా శబ్దార్థములే సంగమించగా అర్ధనరీశ్వరమతిశయించగా ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము జగద్ధితార్థము జరుగుచున్నది శోభస్కరము శుభకరమైనది జగద్ధితార్థము జరుగుచున్నది శోభస్కరము శుభకరమైనది పరికించు సకల భక్త శ్రేణికి వరప్రసాదము పంచుచున్నది ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము 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 కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి
శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆ రుద్ర చుక్క వచ్చి బొగ్గన చుక్కైనది ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతి కళ్యాణం సామవేదం గారి రచన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలులికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలులికి శ్రీ పర్వతము పైన. త్రిపురధనుజాంతకుడు అపురూపమౌవరుడు. త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌవధువు. గోత్ర గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి. నాద గోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. నాగగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలులికి శ్రీ పర్వతము పైన. గౌరి గళమున కాళి కట్టె సర్వేశుడు.
మొరస సురదుందుభులు ముచ్చటలు విరిసి ఆది దంపతులు ఆర్య మహాదేవులు నిత్య నూతనులు మన నిండు దైవములు నిత్య నూతనులు మన నిండు దైవములు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము కరిచర్మధరుడు సురమౌనినుతుడు పరమాంశభవుడు వరుడు జగదీకమాన్య నగరాజ కన్యవరలోక వంద్య వధువు కరిచర్మధరుడు సురమౌనినుతుడు పరమాంశభవుడు వరుడు జగదీకమాన్య నగరాజ కన్యవరలోక వంద్య వధువు ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము సకల భువనములు సంతసించగా నిఖిల జనగణము నివాళించగా సకల భువనములు సంతసించగా నిఖిల జనగణము నివాళించగా శబ్దార్థములే సంగమించగా శబ్దార్థములే సంగమించగా అర్ధనరీశ్వరమతిశయించగా ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము జగద్ధితార్థము జరుగుచున్నది శోభస్కరము శుభకరమైనది జగద్ధితార్థము జరుగుచున్నది శోభస్కరము శుభకరమైనది హరికి
చూతమురారండి. శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం
పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆ రుద్ర చుక్క వచ్చి బొగ్గన చుక్కైనది ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం ఈ సత్యం తెలిపేది అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని
శ్రీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతి కళ్యాణం సామవేదం గారి రచన. పార్వతీ పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. త్రిపురధనుజాంతకుడు అపురూపమౌవరుడు త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌవధువు. గోత్ర గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి నాదగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. నాగగోత్రజుడాయ నట పెండ్లి కొడుకు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వెకడలొలికి శ్రీ పర్వతము పైన. గౌరి గళమున కాళి కట్టె సర్వేశుడు మొరస సురదుందుభులు ముచ్చటలు విరిసి. ఆది దంపతులు ఆర్య మహాదేవులు నిత్య నూతనులు మన నిండు దైవములు. నిత్య నూతనులు మన నిండు దైవములు.